బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేశారు. జనవరిలో మరోసారి కేబినెట్ విస్తరణ ఉంటుందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. బీహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ నితీష్ కుమార్తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, చిరాగ్ పాస్వాన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి సీనియర్ నాయకుడు సామ్రాట్ చౌదరి, దిలీప్ జైస్వాల్, మంగల్ పాండే, రామ్ కృపాల్ యాదవ్, సంతోష్ సుమన్ తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు. జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రోభన్ కుమార్, లేసీ సింగ్, సునీల్ కుమార్ చేత గవర్నర్ అమాత్యులుగా ప్రమాణం చేయించారు. ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్, రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందుస్థాన్ అవాం మోర్చా నుంచి ముగ్గురు మంత్రులుగా ప్రమాణం చేశారు. జనవరిలో మరోసారి కేబినెట్ విస్తరణ ఉంటుందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में मैं अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी सरकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। ఈ నెల 26 నుంచి 3 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నూతన ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోనున్నారు. బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ను స్పీకర్గా ఎన్నుకునే అవకాశం ఉందని తెలిసింది. ఈ నెల 6, 11న 2 విడతల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ విజయం సాధించింది. మొత్తం 243 స్థానాల్లో పోటీ చేసి 202 చోట్ల గెలిచింది. బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్ 19, హెచ్ఎంఏ 5, ఆర్ఎల్ఎల్ 4 స్థానాల్లో గెలుపొందాయి.